ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే మిషనరీ గారి పేరు గ్రాహం స్టూవర్ట్ స్టెయిన్స్. ఈ గ్రాహం స్టూవర్ట్ స్టెయిన్స్ ఆస్ట్రేలియాకు చెందిన విలియం స్టెయిన్స్ మరియు ఎలిజబెత్ దంపతుల రెండవ సంతానం. అతను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ ప్రదేశాన్ని సందర్శించిన ఒక మిషనరీ భారతదేశంలోని కుష్ఠరోగుల దుస్థితి గురించి మాట్లాడుతుండగా విన్నాడు. అతను చూపించిన చిత్రాలను చూసి చలించిపోయిన స్టెయిన్స్ భారతదేశంలోని కుష్ఠరోగుల మధ్య సేవ చేయుటకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలం తర్వాత మిషనరీ సేవను కూర్చున్న ఒక సమావేశానికి హాజరైనప్పుడు అక్కడ అతను మిషనరీ సేవ కొరకైన దేవుని పిలుపును గురించి నిశ్చయతను పొందాడు. తద్వారా గ్రాహం స్టెయిన్స్ ఇవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూరాభంజ్లో చేరగా భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి ఆయన నియమించబడ్డాడు. 1965వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన గ్రాహం అక్కడ కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారి నిస్సహాయ స్థితిని చూశారు. సమర్పణతోనూ అంతకు మించిన ప్రేమతోనూ అతను కుష్ఠరోగుల మధ్య సేవ చేయడం ప్రారంభించారు. ఒడిశా భాషలోను మరియు సంతాలి అనే స్థానిక మాండలికంలోను పట్టు సాధించిన తర్వాత అక్కడి గిరిజనులకు యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించారు. 1982వ సంవత్సరంలో మయూరాభంజ్ లెప్రసీ హోమ్ను కూడా ప్రారంభించారు. 1983వ సంవత్సరంలో బారిపాడాలోని మిషన్ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టిన అతను అదే సంవత్సరంలో ఒక మిషనరీ నర్స్ అయిన గ్లాడిస్ ను వివాహం చేసుకున్నారు. ఆమె అతనికి తగిన భాగస్వామిగాను మరియు సేవలో మంచి సహకారిగాను ఉన్నారు. వారిరువురు కలిసి విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక అభివృద్ధి గిరిజన ప్రాంతాలకు అందించుటకు అవిరామముగా కృషి చేశారు. వేలాది మంది ప్రజలు క్రీస్తునొద్దకు నడిపించబడుతుండగా హిందూ మతోన్మాదులు వారి వ్యూహాలలో వారున్నారు. 1999వ సంవత్సరం జనవరి 23 రాత్రిపూట స్టెయిన్ తన 2 కుమారులతో కలిసి మనోహర్పూర్ అడవిలో నిర్వహించిన ఒక కూడిక నుండి తిరిగి వస్తున్నప్పుడు దారి మధ్యలో వారి బండిని ఆపుకొని దాని లోపల పడుకున్నారు. అయితే కొంతమంది గుంపుగా వచ్చి గొడ్డళ్లతో వారిపై దాడి చేశారు. అంతేకాకుండా ఆ వాహనం లోపల ఉన్న వారిని బాధించి దానికి నిప్పండించగా ఆ ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ హత్యలను గూర్చిన వార్త బహుగా విస్తరించి తీవ్రంగా ఖండించినప్పటికీ గ్లాడిస్ మాత్రం తన భర్తను మరియు పిల్లలను చంపిన వారిని క్షమించి వారి పట్ల ఆమెకు ఎటువంటి ద్వేషము లేదని పేర్కొన్నారు. ఈ చర్య భారతదేశ వార్తాపత్రికల మొదటి పేజీలలో క్రీస్తు ప్రేమ ప్రకటించబడుటకు దారితీసింది. ఆ విధంగా ఆ మిషనరీ కుటుంబం శ్రమలను, హింసలను ఎదుర్కొనగా కొన్ని సంవత్సరాలుగా సువార్తను తిరస్కరించిన ఎంతో మంది యేసుక్రీస్తు వైపునకు తిరిగారు. తన సొంత వారిని కోల్పోయినప్పటికీ దేవుడు వారికి అప్పగించిన పనిని పూర్తి చేయుటకు గ్లాడిస్ తన కుమార్తెతో కలిసి 2004 వరకు భారతదేశంలోనే ఉండిపోయారు. ప్రియమైన వారలారా, మనకు అన్యాయం జరుగుతున్నా అన్యాయం చేసిన వారిని క్షమించుటకు మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని పరిచర్య కొరకు శ్రమలు అనుభవించి ఖర్చయిపోవడానికి మన జీవితం సిద్ధంగా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.